ఒక్క మాటైనా మిమ్మల్ని కన్సిడర్ చేసిండ్రా? ఎన్నిసార్లు హరీష్ రావు మైక్ అడిగితే మీరు అన్నిసార్లు మైక్ ఇచ్చిండ్రు అధ్యక్ష? విఘ్నత ఉండాల్సిన అవసరం లేదా? బాధ్యతగా వ్యవహరించాల్సిన బాధ్యత వాళ్ళ మీద లేదా? ఈరోజు ఒక దళితుడు పైన కూర్చుంటే గంటల కొద్దీ మీ విజ్ఞప్తిని పెడచెవిన పెట్టి ఈరోజు అవమానించే విధంగా పోడియంలో కూర్చుండ్రు అధ్యక్ష. అంటే వాళ్ళ ఆలోచన ఒక్కటే, స్పీకర్గా దళితుడు ఈ సభను నడపలేడు, స్పీకర్గా దళితుడు ఉండొద్దు, ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు అతను ఫెయిల్ అయిండు అంటే ఒక దళితుడు ఆర్థిక మంత్రిగా ఉప ముఖ్యమంత్రిగా ఉండొద్దు, ఇది వాళ్ళ విధానం. మైనింగ్ విషయంలో వివేక్ వెంకటస్వామి ఒక దళితుడు మంత్రిగా ఉంటే అతను దళితుడు మంత్రిగా ఉండడానికి వీల్లేదు అని ఈరోజు కుట్రపూరితమైన రాజకీయ కక్ష, జాతి వివక్ష, కుల వివక్షతోని ఈరోజు కులాన్ని అవమానించే విధంగా వాళ్ళ కులమే గొప్పది, మనమేమో చెప్పులు కుట్టుకోవాలి, చేపలు పట్టుకోవాలి, గొర్రెల్ని పెంచుకోవాలి, పందులను కాసుకోవాలి, ఇవి మనకిస్తారంట. మనం చెట్లు గీసుకోవాలి, లేకపోతే ఈ పనులు మనం చేస్తే వాళ్ళేమో రాజ్యాలు వెళ్తారంట. రాజ్యాలు వెళ్ళడం వాళ్ళ హక్కు అంట, చెప్పులు కుట్టుకోవడం, చేపలు పట్టుకోవడం, గొర్రెల్ని పెంచుకోవడం, పందులను కాసుకోవడం మన బాధ్యత అంట అధ్యక్ష. ఇది వాళ్ళ విధానం. ఆ విధానాన్ని తిరగరాయడానికే ఈరోజు కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా ఒక క్రమ పద్ధతిలో దళిత్ ఎంపవర్మెంట్, ఆదివాసీ ఎంపవర్మెంట్, ఓబీసీ ఎంపవర్మెంట్, మైనారిటీ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, యూత్ ఎంపవర్మెంట్ ఈరోజు పాలసీలు తీసుకొచ్చి మేము చేస్తుంటే చూసి ఓర్వలేక ఇది నడవద్దు, దీన్ని సాగనీయొద్దు, దీన్ని అడ్డం పడాల్సిందే అని చెప్పి ఈరోజు ఈ అల్లరి చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొక మాట అడగదలుచుకున్నా. అక్కడ ఒక మిత్రుడు ఉన్నాడు, నాకు కూడా మిత్రుడే. 2014లో మేము అందరం కలిసే 2014లో మేము అందరం కలిసి ఎమ్మెల్యేలు గెలిచినాం. రోజు పొద్దున వచ్చి మాట్లాడేది ఏందన్న పరిస్థితి అని. ఏదున్నా నిలబడి కొట్లాడదాం, కష్టపడదాం, మంచి రోజులు వస్తాయని చెప్పిన. కానీ ఒత్తిడికో భయానికో ఆ రోజు 2014లో తెలుగుదేశంలో గెలిచిన 12 మంది ఆ పార్టీలకు పోయిన, ఒకరి తర్వాత ఒకరు, అందరు కలిసి పోలే. ఆనాడు తీసుకొని అందులోకి వెళ్ళి కొంతమందిని మంత్రులను చేశారు. పక్క పార్టీలకు గెలిచిన వాళ్ళను పక్క పార్టీ నుంచి తీసుకొని మంత్రులను చేసి ఈనాడు వాళ్ళే ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద స్లోగన్లు ఇస్తున్నారు అధ్యక్ష. ఎవరైతే పార్టీ ఫిరాయించిండ్రో, ఎవరినైతే ఎథిక్స్ కమిటీలో మెంబర్గా వేసినామో ఆనాడు వాళ్ళే ఈరోజు పార్టీ ఫిరాయింపుల గురించి ఈరోజు గొప్ప గొప్పగా స్లోగన్లు ఇస్తున్నారు అధ్యక్ష. నవ్విపోదురు కాక నాకేకి సిగ్గు అని వెనకటికి సామెత చెప్పారు. వీళ్ళని చూస్తుంటే నిజంగానే సిగ్గు అవుతుంది అధ్యక్ష. అసలు స్లోగన్లు ఇవ్వడానికి అర్హత ఉందా అని. ఇది 2014 నుంచి 18. 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను తీసుకొని మంత్రులను చేస్తే ఆ మంత్రులే సీతక్కను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. అసలు ఏ మాత్రం ఒక్క క్షణం ఆలోచన చేసినా, ఒక్క క్షణం వాళ్ళు కళ్ళు మూసుకొని గతాన్ని తలుచుకుంటే తల వంచుకొని సభలో నుంచి నడుచుకుంటూ బయటకు వెళ్ళాలి అధ్యక్ష.